నేను రాత్రి వన్ నైట్ షూట్లో ఫస్ట్ టైం కలుస్తున్నప్పుడు అండ్ షీ వాజ్ కొద్దిగా యాంగ్షియస్గా ఉంది. ఎవరో వచ్చి అది ఇది అంటే దెన్ ఐ ఓవర్ హెడ్, నేను ఆమె మాట్లాడలేదు కానీ ఎర్లీ మార్నింగ్ ఆమెకు ఎగ్జామ్ ఉండింది. నన్ను ఏమన్నా తొందర పంపిస్తారా అని షీ వాజ్ ఆస్కింగ్, బట్ దే కుడెంట్ కన్ఫర్మ్ అది. ఆమె షీ వాజ్ బుక్స్ కూడా తెచ్చుకున్నావు కదా నువ్వు, అంటే ఆమె డెడికేషన్ ని మెచ్చుకోవచ్చు. అంటే పొద్దున్న ఎగ్జామ్ ఉన్నా కానీ నైట్ షూట్ ఉన్నా కానీ అండ్ షీ స్టేడ్ బ్యాక్, వెల్ డన్. And she did a wonderful job after the Sallangundale song. There's her scene. That's her scene. She did a great job. And we all were impressed. So good, so good, Sunita. Yes. ఏడుస్తుండే డైరెక్టర్ గారు మీకు, ఎందుకంటే రాజిరెడ్డి క్యారెక్టర్ కోసం మీరు చేసిన రీసెర్చ్ కావచ్చు, ఆయన కోసం చేసిన క్యారెక్టరేషన్ రీసెర్చ్ కావచ్చు, కళ్యాణ్ చక్రవర్తి గారు ఇమిడిపోయారు, మనందరం కూడా ఒప్పుకున్నాం, ఈరోజు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. 40 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ తెర మీదకి వచ్చి గుర్తుండిపోయే పాత్రకు, ఆ రిలేషన్కు, అర్చన మేడం గురించి, కళ్యాణ్ చక్రవర్తి గురించి మీరు ఒక వర్డ్. ఆ రియల్ క్యారెక్టర్ లో మీరు ఫోటో కూడా చూపెట్టారు నాకు, రాజిరెడ్డి రియల్ క్యారెక్టర్ ఫోటో. కథ రాసుకొని ఆ కాస్టింగ్ అనుకున్నప్పుడు ఏమంటే తెలుసు అంటే మనకు ఒకటి ఫస్ట్ డేట్స్ అందుబాటులో ఉండే యాక్టర్స్ కావాలి, ఎందుకంటే స్కెడ్యూల్స్ ఇమ్మీడియట్గా జరగదు, చాలా బ్రేక్స్ వస్తాయి. సో అనుకున్నప్పుడు కొంచెం బిజీ యాక్టర్స్ అయితే ఇబ్బంది అయిపోద్దేమో అలా అని చెప్పేసి ఎవరిని కూడా వాళ్ళని తీసుకోలేము, కొంచెం స్టేచర్ ఉన్న వ్యక్తులు కావాలి. సో అట్లా వెతికేటప్పుడు రాజిరెడ్డి పాత్ర విలేజ్ హెడ్ ఎవరైతే బాగుంటారని చెప్పేసి వెతికేటప్పుడు స్వప్న గారు సజెస్ట్ చేశారు, కళ్యాణ్ చక్రవర్తి సార్. స్వప్న గారు ఎప్పటి నుంచో వేరే సినిమాల్లో సార్ని అడుగుతున్నారు చేయమని, సార్ ఏమో 35 years అయిపోయింది అన్నారు. సో ఒకరోజు స్వప్న గారు నేను వెళ్ళి కలిసాము, అప్పటికే ఆయన కొంచెం చెయ్యను అన్నట్టే ఉన్నారు. సార్ ఒకసారి వినండి, దాని తర్వాత నచ్చకపోతే పర్లేదు సార్ చెప్పాను. ఒక 2 రోజుల తర్వాత కాల్ చేశాడు ఆయన, నచ్చింది చేస్తా అని చెప్పేసి. సో అట్లా ఆయన ఆన్వుడ్ ఎవరు కళ్యాణ్ సార్. సో కళ్యాణ్ సార్ ఒక 40 ఏళ్ళ తర్వాత సినిమాలోకి వచ్చేటప్పుడు ఆయన పక్కన భార్య క్యారెక్టర్ అన్నప్పుడు అంటే అదే కొంచెం ఆ పీరియడ్ ప్లస్ ఆయన పక్కన కొంచెం స్టేచర్ ఉన్న ఎవరైనా సీనియర్ యాక్టర్స్ కావాలని చెప్పి ఆ ఆప్షన్స్ వెతికేటప్పుడు మన అర్చన గారు అనుకోవడం, ఆమెకి చెప్పడం, ఆవిడకి కూడా నచ్చడం. సో అలా అర్చన గారు కూడా సినిమాలోకి వచ్చారు.